सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం హిందువుల్లో చాలామందికి తెలిసినటువంటి అంశాలు, చాలామందికి తెలియనటువంటి అంశాలు చెప్పుకోబోతూ ఉన్నామండి. అవేమిటి అని అంటే కనుక పంచాంగము అని మనం చెప్పుకుంటాం చూసారా. పంచాంగంలో అంతర్భాగాలైనటువంటి 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. అందులో ఒక్కొక్కటిగా నేను చెబుతాను. తెలియని వాళ్ళు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. తప్పక ఇవన్నీ కూడా అందరికీ తెలిసి ఉండాలి. ఇది మన కాలమానము, సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి కాలమానము, వైదిక కాలమానము. ఇది తెలియకపోతే కనుక మనం చాలా కోల్పోతాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మొదటగా పంచాంగంలో తిథి మొట్టమొదటిది కాబట్టి తిథులు చెబుతానండి. ప్రతిపచ్చద్వితీయా వై తృతీయా చ చతుర్థికా పంచమీ చ తథా షష్ఠీ సప్తమీ చాష్టమీ తిథిః నవమీ దశమీ చైకాదశీ చ ద్వాదశీ తిథిః త్రయోదశీ చైవ చతుర్దశీ స్యాత్ ప్రతిపక్షకే అమావాస్యా పౌర్ణమాసీ పర్వణి కథితే ఉభే ఏతాః పంచదశ ప్రోక్తాః తిథయో మునిభిః శుభాః. ఇవి 15 తిథులండి. 15 తిథులు కూడా మీకు నేను శ్లోకం రూపంలో చెప్పాను. మొదటగా ఇవి నేర్పండి లేదా నేర్చుకోండి. ఆ తరువాత పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య. ఇవి కూడా నేర్చుకోండి. ఇవి పూర్తిగా తెలుగు తిథులండి. ఇవి ఇందాక శ్లోకం రూపంలో చెప్పినవి సంస్కృత తిథులవి. అంటే మనం పూజాది సంకల్పాల్లో చెప్పుకునేటటువంటి భాష నేను ఇందాక చెప్పినటువంటిది. ప్రతిపతు అని అంటే మనం అది పూజాదిక సంకల్పాల్లో వాడతాం, ప్రతిపది తిథౌ అని. అలాగే ద్వితీయాయాం, తృతీయాయాం, చతుర్థ్యాం, పంచమ్యాం, షష్ఠ్యాం, సప్తమ్యాం, అష్టమ్యాం, నవమ్యాం, దశమ్యాం, ఏకాదశ్యాం, ద్వాదశ్యాం, త్రయోదశ్యాం, చతుర్దశ్యాం, అమావాస్యాయాం, పౌర్ణమాస్యాం తిథౌ అని మనం సంకల్పాల్లో చెప్పుకోవాల్సి ఉంటుందండి. ప్రతిపది ద్వితీయాయాం ఈ విధంగా సంకల్పాల్లో చెప్పుకునే విధంగా ఇందాక శ్లోకాల్లో చెప్పాను. ఆ తర్వాత పాడ్యమి, విదియ అవి మనం వ్యావహారికంగా తెలుగు భాషలో చెప్పుకునేవి. ఇప్పుడు వారాలు చెబుతానండి. 7 వారాలు. ఇదేమిటండి వారాలు మాకు తెలుసు కదా అనంటే శ్లోకం రూపంలో సంకల్పంలో చెప్పుకునే విధంగా చెబుతాను చూడండి. భాన్విందు భౌమ సౌమ్యాశ్చ బృహస్పతి భృగుస్థిరాః భాన్విందు భౌమ సౌమ్యాశ్చ బృహస్పతి భృగుస్థిరాః. భాను భానువాసరే, వారాన్ని వాసరః అంటారు సంస్కృతంలో. కావున వాసరం అని దృష్టిలో పెట్టుకోండి. సంకల్పంలో చెప్పుకున్నప్పుడు భాను వాసరే, ఇందు వాసరే, భౌమ వాసరే, సౌమ్య వాసరే, బృహస్పతి వాసరే, భృగు వాసరే, స్థిర వాసరే అని చెప్పుకోవాలి. భాను అంటే సూర్యుడు. ఆదివారము, ఆదిత్యవారం ఆదివారం అయింది, లేదా మొదటి వారము అని తర్వాత రోజుల్లో వచ్చింది. కానీ ఆదిత్యవారము అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. రవివారము అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇందులో భానువాసరే అనే సంకల్పంలో మనం చెప్పుకోవాలి. ఇందు అంటే చంద్రుడు, సోమవారం ఇందువాసరే. భౌమ అంటే అంగారకుడు, మంగళవారం. మంగళుడు అన్నా కూడా అంగారకుడే. సౌమ్య అంటే బుధుడు, బుధవారం సౌమ్యవాసరే. బృహస్పతి అంటే గురుడు, గురుగ్రహం, బృహస్పతి వాసరే. భృగు అంటే శుక్రుడు, శుక్రవారం, భృగువాసరే. స్థిరవాసరే లేదా మందవాసరే. మందహ అన్నా శనే, స్థిర అన్నా కూడా శనే. ఆ విధంగా మందవాసరే అనొచ్చు, స్థిరవాసరే అని కూడా అనవచ్చండి. వాసరా సప్తలోకేహి ప్రసిద్ధా సర్వకర్మసు. ఈ 7 వారాలు కూడా లోకంలో సుప్రసిద్ధములైనటువంటివి, అన్ని కర్మలలో కూడా మనం ఉపయోగించేటటువంటివి అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు 27 నక్షత్రాల పేర్లు చెబుతానండి. ముందుగా శ్లోకాల రూపంలో నక్షత్రాణ్యథ వక్ష్యంతే వేదోక్త క్రమనామతః
కృత్తికా రోహిణీ చైవ మృగశీర్షస్తథార్ద్రకా పునర్వసూతిష్య ఏవ తథా శ్రేషా మఘాః క్రమాత్ పూర్వోత్తరే చ ఫల్గుణ్యౌ హస్తశ్చిత్రోపి తారకాః నిష్ట్యా విశాఖే సంఖ్యాతే అనురాధా హి జ్యేష్ఠకా మూలః పూర్వోత్తరాషాఢా అభిజిచ్చ విశేషభం శ్రోణాశ్రవిష్ఠాశ్చ శతభిషగ్వేదేతు చోదితః పూర్వోత్తరాః ప్రోష్ఠపదాః రేవత్యశ్వయుజౌ తతః ఉత్తమాతారకోక్తాపభరణ్యో భానిఖే క్రమాత్ అశ్విన్యాదీని వేదాంగే నక్షత్రాణి స్మృతాని వై. ఇది వేదంలో చెప్పినటువంటి విధంగా చెప్పినటువంటి శ్లోకం అండి. సాధారణంగా లోకంలో అశ్వినితో మొదలుపెట్టి నక్షత్రాలు చెప్పుకుంటాం. అవి మీకు ఒక్కసారి చెప్పేస్తాను. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. అశ్వినితో మొదలుపెట్టి రేవతిగా ఉండేది లోకంలో, వేదాంగంలో కూడా అదే ఉందండి. కానీ సాక్షాత్తుగా వేదంలో కృత్తికతో మొదలుపెట్టి భరణి వరకు నక్షత్రాలు ఉంటాయి. ఎలా చెప్పుకున్నా కూడా నక్షత్రాలు మాత్రం ఒకటే, అందులో తేడా ఉండదు. మధ్యలో అభిజిత్ అనే నక్షత్రం ఒక చోట నేను ఇందాక చెప్పడం జరిగింది. నక్షత్రాలు ఇవండి, శ్లోకాల రూపంలో నేర్చుకోండి. ఒక జాబితాగా చెప్పినవి కూడా తిథి వార నక్షత్రాలు మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయండి. మన తరువాతి వీడియోల్లో 60 సంవత్సరాల పేర్లు, యోగాల పేర్లు, కరణాల పేర్లు కూడా చెబుతానండి. తప్పక వాటి గురించి ఎదురు చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. స్వస్తి.